ఇలా ఉంటాయి అన్నమాట. ఈ అరిగిపోయింది. అరిగిపోవడం వల్ల దీని వాళ్ళ వాల్యూ అనేది ఆల్కలైన్స్ అనేది అవ్వదు. దీని డెన్సిటీ తగ్గిపోయిన తర్వాత బాటిల్ ఎలానే ఉంటుంది, కానీ మనం దీంట్లో సోర్స్ మళ్ళీ సపరేట్గా మనకి కంపెనీ చేస్తుంటే అమ్ముతుంది. వాటిని మనం దీంట్లో పోసుకొని మళ్ళీ ఆల్కలైన్గా రీచ్ చేసుకోవచ్చు. 1500 లీటర్లకు వస్తుంది. 1200 లీటర్ వరకు అవ్వచ్చు. రండి సార్. కొత్తవి పాతవి వాటికి వేరియేషన్ ఉంటుంది చూసినా, ఇవి మార్చుకుంటే అయిపోతుంది. సార్ వచ్చిన గురించి తిరుగుంటే రాండి సార్ చెప్తాడు. అంటే వాటిని పైకి ఇదంతా సిస్టమ్ ఉంది. మనం మాట్లాడుతున్నామండి. మీరు ఫోన్ మాట్లాడితే పని చేయండి. వచ్చేవాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే పోలీసు చేపించండి. ఎవరైనా కావచ్చు. పక్క పెట్టేసండి సెల్, ఎవరు మాట్లాడద్దు. ఇదేం సార్ ఇవాళ అయితే మన ఇలా ఆల్ టైప్ స్టోర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఖమ్మం నుంచి వచ్చా. ఈ సిస్టంలో నేను ఒక 9 ఇయర్స్గా పనిచేస్తాను. 9 సంవత్సరాల ముందు పనిచేయాలి. నేను ఈ పనికి ముందు నేను ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాడిని. అంటే ఐఎన్సీలో రాకముందు ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాడిని. ఒక 20 ఇయర్స్ ఫోటోగ్రఫీ చేశాను. ఆ ఫోటోగ్రఫీ చేస్తున్న క్రమంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో అప్డేట్ కాలేక, మంచి మంచి కొత్త కొత్త కెమెరాస్కి అప్డేట్ కాలేక నేను వచ్చేసి దాన్ని పక్కన పెట్టి, అనుకోకుండా ఈ సిస్టంలో నాకు అవకాశం దొరికితే వన్స్ ఐడి తీసుకొని అంటే ఐడి తీసుకొని మా ఇంట్లో కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ని వాడుకుంటూ వాటి రిజల్ట్ ఓరియంటెడ్ ఉండడం వల్ల వాటితో ముందుకు వెళ్ళడం జరిగింది. అట్ ద సేమ్ టైము ఇక్కడ ఉందండి ఫోను. అట్లా ఉండడం వల్ల ఈ డోర్ కూడా వేసాను సార్. అలా ఉండడం వల్ల నేను అప్డేట్ కాలేకపోయినా దాంతో ఈ సిస్టమ్ ఒకటి దొరికింది. ఆ ప్రోడక్ట్స్ వాడుకుంటూ బాగున్నాయటంతో స్టార్ట్ చేసినటువంటి నా లైఫ్ నేను ఈరోజు అంబాసిడర్గా దాదాపు 1 లక్ష పైన ఇన్కమ్ తీసుకుంటూ ఉండడానికి ఒక అవకాశం అయితే ఈ ప్లాట్ఫామ్ ఇచ్చింది. పర్ఫెక్ట్గా ఆర్థిక పురోగతి అంటే ఏంటి, నిజంగా డబ్బు లేని పరిస్థితి ఏంటో 2 రకాలుగా చూసుకుంటూ వచ్చింది. ఒక చెట్టు కింద కూర్చొని ఒక మరణ మృదంగం రాసినాం అంటే పోవాలని చెప్పి, అలాంటి దాని నుంచి ఈరోజు లక్షల రూపాయల డబ్బులు అకౌంట్లో పడతా ఉంటే అసలు ఎంత అద్భుతం ఉంది అని చెప్పేసి ఉంది. 100% ఇంకొక 3 సంవత్సరాలు మాత్రమే దీన్ని పర్ఫెక్ట్గా చేసి చారిటీ కూడా ప్లాన్ చేద్దామని అనే ఒక ఆలోచన. అంటే నాకు ఫస్ట్ నుంచి ఉంది కోరిక. అంటే ఏ రకమైన ఒక సిస్టంలో పనిచేసి చారిటీ చేయాలనేది ఉండే. అలాంటి చారిటీ ఇంకా ఒక 3 నుంచి 4 సంవత్సరాల వరకు నేను సిస్టంలో ఉన్న, ఆ తర్వాత మొత్తం చారిటీ సైడ్ వెళ్ళిపోతా. దీంట్లో డబ్బు అధికంగా సంపాదించి అన్నీ ఉన్నాయి, అంతా సెట్ అయిపోయింది, అంతా సెట్ చేసుకున్నాం. ఇప్పటికీ ₹1 కోటి పైన నేను తీసుకున్నాను ఈ 9 ఇయర్స్లో. ఓకే, కాబట్టి ఒకప్పుడు మా
మిస్సెస్ బంగారం అడిగితే మరి ఆ వీడియోలు దెంపుకోపోయే వీడియోలు లేక అవి చూపించేవాడిని. అంటే దెంపుకోపోతారు ఎందుకు గోల్డ్ ఎందుకని చెప్పేవాడిని. అలాంటిది ఈరోజు 25 లక్షల రూపాయలకి బంగారమే ఉంది. చూడండి, అంటే డబ్బు ఉంటేనే కదా, డబ్బు లేనప్పుడు నేనేం చేసినా అవన్నీ చూపించిన ఎందుకు మనకి బంగారం కొనలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఉంటాయి. కానీ గాడిద చాకరీ మాత్రం చేస్తాను. గాడిద చాకరీ అంటే ఏంటి? చాలామందికి సేవ చేసి పెడతానే బాగా సేవ చేసి పెడతాను. ఆ సేవని మనకి అనుకూలంగా మలుచుకుంటే మాత్రం మనం ఎలా ఈ సిస్టంలో జీవించగలుగుతాం, జీవించడానికి మరి ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, మనకి ఏ విధంగా మనని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు 19 సంవత్సరాల కంపెనీ చిన్నదే కాదు, ఇప్పుడే వచ్చింది కాదు, పురిటిలో పట్టకపోయేది కాదు ఇది. కాబట్టి అలాంటి 19 సంవత్సరాల యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కంపెనీకి ఇంకా భవిష్యత్తు ఉంది, తరతరాలు తినడానికి ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం జస్ట్ ఈ ప్రోడక్ట్స్ మీద కొన్ని రకాల డెమోలు చూద్దామండి. డెమో చూసి ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి, మరి ఇంకా మంచి సబ్జెక్టు దాదాపు 12 అయింది. దగ్గర ఒక 2 అవర్స్. అంటే ఇదేదో మీటింగ్ లాగా అనుకోమాకండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా అనుకోండి. ఒక ట్రైనింగ్ లాగా అనుకొని మీరు వినడం ద్వారా ఆటోమేటిక్గా ట్రైన్ అప్ అయితే అవుతుంటారు. ఓకే, ట్రైనింగ్ అవుతారు. మీరు అంతా ఇప్పుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అట్లా వెనక్కి వస్తే ఆ ప్యాన్ కార్డ్ వెళ్తుందండి, వెనక నుంచి గాలి కూడా వస్తుంది. ఇటువైపు సార్ మీరు దయచేసి ఏమంటే కాస్త పెద్దలు కాదు కానీ మీరు సెల్ తీసి సైడ్ పెట్టి అది పెట్టండి. లేదు కేసీఆర్ లేదా అంటే ఏది లేదు, ఒక కాసేపు మధ్యలో వెళ్తా మంచిగా ప్రశాంతంగా ఉంటే మీకు ఈ బ్రాస్లెట్ యొక్క వ్యవస్థ గురించి కూడా జరుగుతుంది. మీకు వచ్చిన బ్రాస్లెట్ చాలా హెల్ప్ చేశారంట. ఇప్పుడు దాదాపు 6 నెలలు బట్టి మీ గురించి మా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, చెప్తున్నారు మీ గురించి. మీరు అక్కడ ఫోన్ పెట్టి కాస్త మా వైపు దృష్టి పెట్టారంటే చాలా అద్భుతమైన సమాచారం తీసుకుంటారు. కొంచెం మీరు కూడా ఇట్లా జరగండి, ఇక్కడ ఈ చీరలో రండి, ఇట్లా సార్. మార్కర్ సింగ్ మన దగ్గర ఒక శ్రీ తులసి అనే ప్రోడక్ట్ ఉందండి. ఆ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఫస్ట్ ఏం చేద్దామంటే వాటర్కి సంబంధించిన డెమో చూద్దాం ఒకసారి. వాటర్ డెమో ఇప్పుడు ఇది సార్ ఏం చేశారంటే, ఇదేమో నేను పొద్దున బాటిల్ తెప్పించిన సారు ఎవరాజు గారు తీసుకొచ్చారండి. సార్ ఇక్కడ ఈ వాటర్ పోసారు. ఇందులో బయట ట్యాప్ వాటర్ బిస్లరీ వాటర్ మంచిదని అనుకుంటున్నారా ఎవరన్నా? మంచిదేనా? మంచిదని అనుకుంటే బిస్లరీ బ్రాండ్ అయిపోయింది. ఓకే, బ్రాండ్ అయిపోయింది. కాబట్టి సరే మనం ఈ మూడింటికి ఇదేమో నేను తెచ్చినటువంటి వాటర్, ఇది ఏదో తాగడానికి అనుకూలంగా. ఇది సారు ఆ కొండలో నుంచి దాంట్లో నుంచి పట్టించారు. సరే సార్, ఇదేమో బయట ట్యాప్ వాటర్ వచ్చింది. ఈ మూడింటికి సంబంధించిన డెమో చూద్దాం. ఇప్పుడు మీరు అందరూ ఈ విషయాన్ని నీట్గా నింపాదిగా నేను తెలుసుకుందామన్న ఆలోచన ఎంతమంది ఉన్నట్టు ఇక్కడ అందరూ ఆలోచన వచ్చారు కదా. మీరు సగం ఎత్తుతున్నారు, పూర్తిగా అట్లే. అయితే మీకు ఈ వాటర్ డెమో అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్ డెమో అని ఒక తులసి డెమో ఉంటుంది. ఆ తులసి డెమో ఇచ్చేసి తర్వాత మిగతాదంతా మనం డెమో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకోండి. ఆ డెమోలన్నీ అవ్వవు. జస్ట్ ఒక 2-3 రకాల డెమోస్ మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు ఇది pH లిక్విడ్ అంటారు దీన్ని. pH లిక్విడ్ అంటే వాటర్ ఆర్డబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తారంటే గ్రౌండ్ వాటర్ పెరిగినప్పుడు టెస్టింగ్ చేస్తుంటారు నీటిని. అంటే ఒక కూరు
మొత్తం విరోచనాలు, వామిటింగ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసి ఊరు మొత్తం కూడా చాలామంది ప్రాబ్లం అయ్యి అందులో నుంచి ఎక్కువ మంది వీక్ అయిపోతే కొంతమంది చచ్చిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సంఘటన జరిగి మొత్తం వైద్య వ్యవస్థ మొత్తం ఆ గ్రామంలో దిగుతుంది. అక్కడ అప్పుడు దాన్ని శానిటైజర్ పట్టడం, లేకుంటే బ్లీచింగ్ పోయడం, ఇలాంటి ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానికి ముందు ఏం చేస్తారంటే గ్రౌండ్ వాటర్ వెళ్ళినప్పుడు అలాంటి చిన్న కేసులు వస్తే దీంతో చెకప్ చేస్తారు, వాటర్ లెవెల్ ఎలా ఉంది అని. అదే లెవెల్తో మనం చెకప్ చేస్తున్నాం. దీని లెవెల్ ఏంటి అంటే ఇక్కడ 7 పాయింట్ పైన మొత్తం 4 దగ్గర నుంచి 11 పాయింట్స్ ఉంటాయండి. 4 నుంచి 7 పాయింట్ వరకు ఎసిడిక్ నేచర్ వాటర్ అంటారు. అంటే ఈ వాటరు తాగకూడదు. 7.5 దగ్గర నుంచి కింద మొత్తం కూడా వాటర్ తాగొచ్చు. మరి ఇది ఏ డిఫరెంట్ వస్తుందో వాటర్ మొత్తం 3 రకాలు నీళ్ళే. మరి ఆ నీళ్ళకి సంబంధించి ఏంటో చూద్దాం మనం. ఏమైంది సార్ చూడండి, ఇక్కడ కంప్లీట్ ఇది ఎల్లో కనపడుతుంది. అది ఇది కానీ ఇదేమో ఇక్కడ 6.5 దగ్గర చూపించింది. 6.5 అవునా కదా? అలా అర్థమైంది. ఇక్కడ 6.5 దగ్గర ఉంది. ఇది ఇప్పుడు సార్ తెచ్చుకున్నటువంటి వాటర్ ఏమో కంప్లీట్ ఎల్లో కలర్లో ఉంది. అంటే 6 దగ్గర ఉంది. ఇక్కడ కళ్ళు ముందు చూపించేది లేదు, కళ్ళు తెచ్చుకొని గట్టి చూడండి ఇక్కడ. ఓకేనా? ఇది ఉంది. అట్ ద సేమ్ టైము ఇదేముందంటే మీకు 8.5 pH లెవెల్ చూడండి. అంటే ఏం వాటర్ ఇది? బోర్ వాటర్. అంటే బోర్ వాటర్లో ఏముంది? క్షారాలు ఉన్నాయి, ఆమ్లాలు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అన్ని గుణాలు ఉన్నాయి. అన్ని గుణాలు ఉన్నటువంటి వాటర్ని తీసి అవతల పడేస్తున్నాం. ఏమి గుణాలు లేనటువంటి వాటర్నే మనం వేసుకొచ్చుకొని వాడుకుంటున్నాం. ఈ రెండు డేంజరే, డేంజరే. కాకపోతే ఇదేమో మోస్ట్ డేంజరు. దానికంటే కొంచెం తక్కువ మోతాదులో ఇది డేంజర్. అంటే 6 pH లెవెలే ఉంది. కాబట్టి ఇలాంటి వాటర్ మనం వాడటం వల్ల ఏం జరుగుతుంది? ఎసిడిక్ నేచర్ అనేది లోపలికి పోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేది సక్రమంగా సప్లై అవుతుంది. ఆక్సిజన్ సప్లై అవ్వదు. ఆక్సిజన్ సప్లై అవ్వడం ఏమవుతుంది? ఆటోమేటిక్గా బ్లడ్ ఎక్కడికే ఆగిపోతా ఉంటుంది. మనం ఒప్పుకున్న పాదరసం పైకి పోతుంది చూడండి. థర్మామీటర్ కావచ్చు, అదేమంటే బీపీ ఆపరేటర్లో కూడా ఇట్లా తీసుకుతా ఉంటే, అంటే ఆక్సిజన్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే బ్లడ్ కూడా దాంతో పాటు తోడైపోతూ ఉంటుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు బ్లడ్ తోడైపోతూ ఉంటుంది. ఇన్ కేసు ఇక్కడ ఒత్తితే అక్కడ పాదరసం పైకి లేస్తూ ఉంటుంది. అంటే దానికి పీడనం ఒత్తిడి వచ్చేసింది. అలానే మన ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గినాయి అంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. తద్వారా ఏమైందంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి శివకుమార్ గారు, కాబట్టి ఇది ఉంది స్టోరీ. ఈ 3 ఇలా ఓకేనా? 3 ఇలా ఉంది. వాటిని వాటర్ తాగకూడదు. దీంట్లో క్షారాలు ఉన్నాయి, ఆమ్లాలు ఉన్నాయి, లవణాలు ఉన్నాయి అని అనుకున్నటువంటి వాటర్ నుంచి ఇక్కడ ఏమి లేకుండా పిప్పి నీళ్ళు తాగుతున్నాం. ఓన్లీ కంప్లీట్గా పిప్పి తీసుకుంటున్నాం. ఆ పిప్పి తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా ఎలాంటి ఉపయోగాలు కూడా లేవు. మరి అలాంటి వాటిని కాకుండా మనం మంచి కప్ప నేను 20 రూపాయలు పెట్టి బాటి కొనుక్కున్నాను, చక్కగా అసలు ఎట్లా ఊపుకుంటూ పోతూ ఉంటాడు. తెలుసా? ఊపుకుంటా అసలు క్లాసుగా ఇది క్లాస్ అని తీసుకుంటారు. దీంట్లో ఏముందంటే ఏం లేదు, జస్ట్ ఏదో దెబ్బకారడం కోసం తాగుతుంటారు తప్ప లోపల పోతే గుణాలు ఏమి మంచి గుణాలు లేవు. తాగినంతసేపు ఏమనుకోవాలంటే చండాలమైన నీళ్ళు తాగుతున్నా బాబు, కాకపోతే దెబ్బ కోసం తాగుతున్నా, ఇది నడి సముద్రంలో ఉన్న నేను అనుకోవాలంటే. అవునా కదా? నడి సముద్రంలో ఏం తాగుతున్నా తాగు అప్ప నీళ్ళు తాగడం చచ్చిపోతాం, తాగలేదు. కాబట్టి ఇప్పుడు మనం కూడా జన ప్రపంచంలో ఉన్నాం, కానీ మంచి నీళ్ళు దొరుకుతున్నాయి, కానీ అలా అయినా సరే మనం ఈ నీళ్ళు తాగుతున్నాం. అయితే దానికి ఏంటి మనం సపోర్ట్ ఏంటి అంటే ఈ హెల్త్ ఇష్యూస్లో చాలా సపోర్ట్ ఉన్నాయండి. మేము జనరల్గా ఇప్పుడు డెమో చూపించినాం, కానీ మాకు లాస్ట్కి మీరు బ్రాస్లెట్ పెట్టుకున్నా కానీ ఆల్కలైన్గా మారిపోతుంది వాటర్ లోపల తాగిన తర్వాత. బ్రాస్లెట్ పెట్టుకున్నా ఆల్కలైన్గా మారిపోతుంది. దాంతోపాటు మీకు వాటర్ బాటిల్ గురించి డెమో చూపిద్దాము. ఈ వాటర్ సార్ పోషించారు. ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు ఆల్కలైన్ బాక్స్ వేసారు. అదే వాటర్ మనం దీంట్లో పోసి